విద్యార్థి దశలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తోటి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసిన ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు సిపిఐ అభిమాని బండి రామకృష్ణ ఆదర్శ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు విద్యార్థి యువజన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 12వ తేదీన అనారోగ్యంతో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన బండి రామకృష్ణ సంతాప కార్యక్రమం సోమవారం ఏలూరు స్ఫూర్తి భవన్లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే అధ్యక్షత వహించారు. రామకృష్ణ చిత్రపటానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ సోదరుడు బండి వెంకటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. 1970 దశకంలో తణుకు పట్టణంలో హైస్కూల్ స్థాయిలో ఆ తర్వాత పాలిటెక్నిక్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ నిర్మాణానికి కృషి చేసిన రామకృష్ణ తర్వాత ఉద్యోగం చేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో పోరాడారని బండి వెంకటేశ్వరరావు తెలిపారు. రెడ్డి శ్రీనివాస్ డాంగే, శివకుమార్, తొర్లపాటి రాజు మాట్లాడుతూ రామకృష్ణ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థి యువజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొంటూ రామకృష్ణ మృతికి సంతాపం తెలిపారు. ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఏగా ఉద్యోగం వచ్చిందని ఆనాటి నుండి మన 2003 వరకు ఏఏగా పనిచేస్తూ ఇటీవల సంవత్సరాల క్రితమే ఆయన బండి రామకృష్ణ గారు 1970వ దశకంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్లో చేరి తణుకు ప్రాంతంలో తణుకు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా ఏఐఎస్ఎఫ్ అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేశారు. అలాగే విద్యార్థి దశ అయిపోయిన తర్వాత ఏపీఎస్ఈబీలో ఉద్యోగంతో చేరి ఆ ఉద్యోగిగా ఉంటూ కమ్యూనిస్ట్ ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుడు ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ తొర్లపాటి రాజు గారిని మాట్లాడాల్సిందిగా మాజీ ఏఎస్ఎఫ్ నాయకుడు బండి రామకృష్ణ గారి మృతి ఈరోజు సంస్థల సభ జరుపుకోవడం జరుగుతుంది. ఆయన మృతి విద్యార్థి ఉద్యమాలు కూడా చాలా ఆయన తణుకులో ఏఎస్ఎఫ్ ఉద్యమంలో ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు.